హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అండి. ఇంకా మందారం పూలతో అయితే స్టార్ట్ చేస్తున్నాం మన వీడియో అయితే. ఇది వచ్చేసి హైబ్రిడ్ చామంతి అంటండి. చాలా పెద్దగా పూసింది పువ్వు, కానీ మన వీడియోలో చిన్నగా కనపడుతుంది. రియల్గా చూస్తే మాత్రం చాలా పెద్ద పువ్వు అండి ఇది. ఇంకా శుక్రవారం రోజు నేను పొద్దున్న పాస్ పనులు అవన్నీ చేసుకున్నాక ఇల్లు క్లాత్ పెడతా కదండి, తడి క్లాత్. ఇంకా ఒక చిటికడ పసుపు, కల్లుప్పు, పచ్చకర్పూరం. ఇదివరకు రోజుల్లో అంటే మనకి ఇల్లమ్మట కానీ ఎక్కడన్నా ఆవులు ఉన్న కాడ కానీ గోమూత్రం అవి దొరికేవి. ఇప్పుడు ఎక్కడ ఉండలేదు కదండి, అందుకని నేను పచారీ షాప్లో నుంచే గోమూత్రం అవన్నీ తెచ్చుకున్నాను. ఆవు పేడ గోమూత్రం మొత్తం కలిపి ఉంటుందండి ఈ డబ్బాలో. ఇంకా వేసి శుభ్రంగా ఇల్లు క్లీన్ చేసుకుంటా ప్రతి శుక్రవారం, మంగళవారం. ఇంకా స్నానం అయితే చేసేసి ఇల్లు క్లీన్ చేసుకున్నాక తులసమ్మ దగ్గర ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా పూజ అదంతా అయిపోయేటప్పటికి 11 అయింది. వంటకి లేట్ అవుతుందని చెప్పానని ఇంకా బియ్యం అవి కడిగి పెడుతున్నాను ఇక్కడ. మా వంటగదిలో కలర్ వచ్చేసి బులుగు కలర్ అయ్యేటప్పటికి కొంచెం వీడియో డల్గా ఉంటుందండి. ఇక్కడ ఇవి అయితే రుద్రాక్షలండి. మొన్న మాల్లో ఉన్నప్పుడు శ్రీశైలం వెళ్ళాడు కదండి ఈయన. అక్కడ ఇంకా ఒక సాట ఎక్కడో రుద్రాక్ష చెట్టు ఉందంట. అది ఎవరికీ తెలియదండి, మాకు కూడా తెలియదు. స్వామివారి దగ్గర ఒక రుద్రాక్ష అడిగాడంట ఈయన. అడిగితేను అక్కడ ఉన్న ఒక సాధువు చెప్పాడంట, ఈ రుద్రాక్షలు మామూలు రుద్రాక్షలు కాదయ్యా, ఒరిజినల్ చెట్టు నుంచి కాసినవి, సామాన్యంగా మన దాకా రానివ్వరు, పక్షులు అవన్నీ తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. తీసుకెళ్ళిపోయాక ఏదో ఒక్కాయ అరకాయ మిగిలిందంటే అవి దొరికితే తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెడతారంటండి ఆ రుద్రాక్షలు. ఆయన ఒక కాయ ఇచ్చి ఆ కాయ తోడు ఇంకొక కాయ మామూలు కాయ ఒకటి ఇచ్చాడంటండి. ఇవి నూనె 2 నెలల పాటు అంతే పెట్టేసి అయ్యా కలర్ మారి కాయలు బాగుంటాయి అని చెప్పని అన్నారంట. అందుకని నేను నువ్వుల నూనె నుంచి ఇవాళ శుక్రవారం అని చెప్పని ఇవాళ తీసానండి 2 నెలల తర్వాత. ఇంకెక్కడ వచ్చేసి కాకరకాయ వేపుడు రసం అండి ఇవాళ మా ఇంట్లో వంట.